మినిస్టర్ నాకు కాల్ చేశారు, నేను ఢిల్లీ ఇమ్మీడియట్ ఫ్లైట్కి బయలుదేరి వెళ్తున్నాను అన్నారు. వెళ్ళుంటారు, ఆయన డెఫినెట్గా వెళ్ళుంటారు, హాజరై ఉంటారు. ఇప్పుడు నేషన్ మొత్తం ఒక ఒక తాటి మీద నడవకపోతే వచ్చే విపత్తు ఏంటో ఓవైసీ ఊహించాడు. ఓవైసీలో మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారా? రావాలండి. ఈ దెబ్బతో ఓవైసీ గారిలో మార్పు రావాలి, వస్తుంది, రావాలి. ఇక అంతే, టైం వచ్చేసింది. ఇక రావాల్సిందే, మార్పు రావాల్సిందే. ఇంక వేరే ఆల్టర్నేటివ్ లేదు. అందరితో కలుపుకొని జాగ్రత్తగా ఉండాలనే మార్పు రావాల్సిందే. ఫైనల్గా రమేష్ గారు ఒక విషయం చెప్పండి. రక్షణ రంగానికి సంబంధించి చాలా అంశాలు మనం రివీల్ చేయకూడదు. ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ నేను మాట్లాడుతున్నా. రివీల్ చేయదగిన అంశాలు ఇమీడియట్గా మనం తీసుకుపోయే స్టెప్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్ నేను అడుగుతున్నానండి, మీరు చెప్పగలరా? రెండు రకాలండి. ఒకటి ఇమ్మీడియట్గా చేయాల్సినవి ఏంటి, ఆపరేషనల్ ఆర్ టాక్టికల్ అంటారు, ఒకటి అది. రెండోది స్ట్రాటజిక్. ఒకటేమో ఇమ్మీడియట్గా చేయాల్సినవి టాక్టికల్గా, ఆపరేషనల్గా, ఇంకొకటి స్ట్రాటజిక్ అండ్ ఫ్యూచర్లో చేయాల్సిన అంశాలు. ఫస్ట్ ఇమ్మీడియట్గా చేయాల్సినవి ఏంటో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. మనమేం చేయాలంటే పౌరులుగా, మీడియా సంస్థలు, మీరు ఒక జాగృతి పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ పెంచడం అనేది ఇంపార్టెంట్. మీ మీడియా ఛానల్స్ ద్వారా ఇప్పుడు ముఖ్యంగా 99 టీవీ చేస్తున్న పని కూడా అదే. గేటెడ్ కమ్యూనిటీసు, చిన్న చిన్న టైర్ 2 సిటీసు, టైర్ 3 సిటీసు, వీటిల్లో కూడా ఉగ్రవాదం మీద జాగ్రత్తగా ఉండాలనే ఒక అవగాహన, మన టెక్నికల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్, ఇట్లా ఇంటెలిజెన్స్ రకాలు ఉన్నాయి. ఇవి ఓన్లీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ బాధ్యతే కాదు, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది ఒకటి రావాలి. ఫ్యూచర్లో ఆలోచించినప్పుడు, నియర్ ఫ్యూచర్లో దేశము, దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు ఢిల్లీకే పరిమితం కాదు. ఎగ్జాక్ట్లీ అండి. ప్రతి మొహల్లా, ప్రతి పట్టణంలో కూడా ఆ యొక్క యాటిట్యూడ్ అండ్ యాప్టిట్యూడ్ టువర్డ్స్ నేషనల్ సెక్యూరిటీ, హ్యూమన్ సెక్యూరిటీ, ఫారెన్ అఫైర్స్, జియో పాలిటిక్స్, వర్క్ చేస్తున్న దాని మీద, హ్యూమన్ సెక్యూరిటీ మీద పనిచేస్తారు. మానవ రక్షణ కోసము మనం ఏం చేయాలి, మన బాధ్యత ఏంటి అనేది దయచేసి ఒకటే చెబుతున్నాను 99 టీవీ ద్వారా. క్రికెట్ మ్యాచ్లు, సినిమా ఆడియో ఫంక్షన్స్, చొక్కాలు దించేసుకొని సినిమాల కోసం పార్టీల పరంగా, కులపరంగా, మతపరంగా కొట్టుకోవద్దు దయచేసి. ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్వతంత్రం కోసం ఎన్నో వేల మంది ప్రాణాలు అర్పించారు. కాబట్టి దేశ రక్షణ, దేశ బాధ్యత అనేది మనం ఎంత సీరియస్గా వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నామో, ఉద్యోగాలు చేసుకుంటున్నామో, మన పిల్లల కోసం, మన కోసం, మన పట్టుకూటి కోసం, అసలు దేశం అనేదే లేకపోతే మనకి గౌరవం ఉండదు, విలువ ఉండదు. ఆ పాస్పోర్ట్, ద సిటిజన్ ఆఫ్ ఇండియా, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే దానికోసం మనము ఏం చేయాలి అనే ఒక ఇమ్మీడియట్, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ వీ ద పీపుల్ ఆఫ్ భారత్ అంతే, భారత్. అండ్ ఫైనల్గా అండి, బిఫోర్ కంక్లూడింగ్, కల్నల్ పరం కార్గిల్ వార్ హీరో, ఇందాక వారు లైవ్లోకి వచ్చారు, మాట్లాడారు. వారు చెప్తున్న విషయాలు వింటే కలిసి వేస్తుంది. అట్లీస్ట్ మన భారత సైన్యం ఎవరైనా క్షతగాత్రులైనా, లేకపోతే మృతి చెందినా, కదలలేని స్థితిలో కోమాలకు వెళ్ళినా, తోటి సైన్యాధికారో, తోటి సైనికుడో భుజాన వేసుకొని వాళ్ళు గాయపడినా సరే జాగ్రత్తగా తీసుకొచ్చి క్యాంప్స్లో అప్పు చెప్తారు. వారు ఒకవేళ మృతి చెందితే వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి పర్సనల్గా వెళ్ళి ఒక ఆఫీసర్ ర్యాంక్ వాళ్ళతో వారం 10 రోజులు గడిపి వాళ్ళకి ధైర్యం చెప్పి, వాళ్ళ గుండెల్లో ఉన్న క్షోభ, ఆ దిగులు కొంతలో కొంత తీరేంత వరకైనా ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్ కోర్స్కి ప్రభుత్వం నుంచి ఏం సహాయం కావాలో అది అందజేస్తూ వస్తున్నారు. ఆయన చెప్పిన అస్టానిషింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, పాకిస్తాన్ జవాన్లు వాళ్ళు కూడా పాపం ఉద్యోగంలో భాగంగా వచ్చారు. వాళ్ళు 100 మంది చనిపోయినప్పుడు ఆ శవాల గుట్టని అలా వదిలేసి వెళ్ళిపోతున్నారట. మీరు తీసుకోండి మీ జవాన్లు అంటే అవసరం లేదు అని చెప్పి దే హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ డిజోనింగ్ దెమ్. దిక్కు మొక్కు లేకుండా పడున్న అనాథ ప్రేత సంస్కారం కూడా ఇండియన్ ఆర్మీ చేస్తుంది. అది మన గొప్ప, అది మన గొప్పతనం. సో సంస్కృతి సందర్భంలో ఇండియన్ ఆర్మీకి మనం సెల్యూట్ చేయాలి, ఖచ్చితంగా సెల్యూట్ చేయాలి. అంటే మన త్రివిధ దళాలు ఇవి చేస్తాయి, ఇండియన్ ఆర్మీ ఎక్కువ ఫోకస్ పెట్టి చేస్తుంది. సో భారతదేశానికి ఉన్న గొప్పతనం అదే, అంటే మన సంస్కారం. అతను ఇందాక ఎవరో జనరల్ మునీర్ అన్నాడే, we are different. Yes, they are certainly different. Mindset is definitely different. అంటే ఇది ప్రపంచంలో అసలు ఏ రకంగానూ ఆలోచించడానికి వీళ్ళని అలవాట్లున్న ఒక కల్ట్ పాకిస్తాన్, నాట్ ఎంటైర్ దట్ కమ్యూనిటీ. అగైన్ ఐఎమ్ రీఇటరేటింగ్ అండి, ఓన్లీ పాకిస్తాన్ ఆర్మీ వరకే, పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్ వరకే, ఐఎస్ఐ వరకే, లేకపోతే వాళ్ళు ప్రేరేపించే ఈ జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, లేకపోతే లష్కర్ ఏ తోయిబా, దాని అవుట్ఫిట్ కొత్తగా టీఎఫ్ఆర్, ఇవన్నీ కూడా పాకిస్తాన్ సైన్యం యొక్క వికృతాంగాలు.
ఒక రాక్షసుడిని మనం ఒక డెమన్ని ఊహించుకుంటే వాడి నిజస్వరూపం బయటకు ఎడితే వాడికి ఉన్న 5 వేలకు బదులు ఒక 10 వేలు వస్తాయి, కూరల లాంటి గోల్డ్ వస్తాయి. సో ఇలాంటి విధ్వంసకర పుట్టిన ప్రత్యేకించిన పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ శైలి మార్చుకోకపోతే వాళ్ళకి బేఫిటింగ్ రిప్లై ఎలా ఇవ్వాలో భారత ప్రభుత్వం అలాగే ఇస్తుంది. దానికి మోదీతో పాటు అజిత్ దోవల్ అండ్ చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్ జయశంకర్, అమిత్ షా, చాలా సీనియర్ మోస్ట్, మనం వేళ్ల మీద చెప్పదగిన పేర్లు చెప్తున్నా, కొన్ని వందల మంది వెనకాల పనిచేస్తున్నారు దేశ రక్షణ కోసం. అండ్ యాజ్ రైట్లీ టోల్డ్ బై డాక్టర్ రమేష్, కొన్ని అంశాలు మనం జనం మధ్యలో నేరుగా మాట్లాడకూడదు కూడా. దేశాన్ని ఎలా రక్షించుకోవాలో ఆ స్ట్రాటజీస్ రివీల్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ కుడ్ యూ ప్లీజ్ గివ్ యువర్ కంక్లూడింగ్ రిమార్క్స్? ఒక్కసారి వాసుదేవన్ గారు, మన 99 చూసే టీవీ చూసే ప్రేక్షకులకి మన భారతీయులు ఒకటే చెబుతున్నా సవినయంగా, మీ కూతుర్ని, మీ కొడుకుని, మీ భర్తని, మీ భార్య, మీ చెల్లి, మీ అక్క, మీరు 28 మంది చనిపోయారు, వాళ్ళ ఆత్మలకి శాంతి కోసం ఒక చిన్న ప్రార్థన చేసి ఒక ప్రతిన పోనండి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నేను ఏం చేయగలను, నా కొడుకు నా కూతురు ఏం చేయగలరు అన్నప్పుడు భారతదేశం యొక్క శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు, భారతదేశం ఎటెళ్ళాలి, మన కుటుంబం కోసం శ్రమిస్తాం కదా, మన ఆర్గనైజేషను, మన బిజినెస్ కోసం శ్రమిస్తాం కదా, అలానే జాతీయ రక్షణ అనే ఒక బిజినెస్ కోసం